హిందువులకి విషయం ఉంటేనే కదా ఇది 100 ఏళ్ళు వచ్చింది. కానీ ఈ విషయం సరిపోదు. ఎందుకని? విషం దండిగా ఉంది మన చుట్టూ. ధృతి అల్లరి చేయకూడదు, శబ్దం చేయకూడదు, అమ్మ తల్లులు మాట్లాడకూడదు. ఇందాక మన కార్య నిర్వహణ చేసేటువంటి వారు ఒక మాట చెప్పారు, మనం అంతా చక్కగా ఉందాం, స్వామీజీ చెప్పింది విందాం, వీళ్ళ పక్కన ఏదో పెడుతుంటే తిందాం. అది చాలా ముఖ్యమైన పని కదా. అలాగే మధ్య మధ్యలో నినాదాలు ఏమన్నా చెబితే అందాం. అందరం మనం ఒకసారి నడుము నిలబెట్టి 11 సార్లు ఓంకారం చెబుదాం. ఆత్మకి బలం, శరీరానికి బలం పోతుంది, మన శరీర మనస్సుల్లో ఉండేటువంటి బలం. చక్కగా నిలబెడదాం. హరే కృష్ణ. అరే ఇది బాగానే ఉంది, ఓకే, ఇట్స్ ఓకే. చెవి అందరూ నడుము నిలబెట్టి చక్కగా దీర్ఘంగా శ్వాస తీసి చెప్పండి. ఓ అందరూ చెప్పట్లేదు. మైక్ తీసి చెప్తాను, అందరూ చెప్పండి. భోజనం బాగానే పెడతారు, సౌండ్ పెంచండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్యః, పృథివీ సస్యశాలినీ, దేశోऽयं క్షోభరహితో, బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఉపం అడుగు. అందరూ చక్కగా చెరువులో కమలాల్లాగా మీరు 2 చేతులు పైకెత్తండి. అద్భుతంగా ఉంది చూడండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. ప్రియ హిందూ బంధువులారా, చాలా మంచి వేదిక. దీన్ని ఎవరు నిర్ణయించారో వారికి గట్టిగా, అలాగే మంచి మైకు. ఈ మైక్ ఆయన పేరేంటి? వినయ్. విషయం వినయం ఉన్న వినయ్కి గట్టిగా.
ఎందుకంటే మీ అందరికీ లైక్ ఉంటే సరిపోదు, నేను చెప్పాలంటే మైక్ ఉండాలి కదా. కాబట్టి ఈ ఏర్పాట్లు బాగా చేశారు, బైక్ ర్యాలీ కూడా బాగా చేశారు. ఏర్పాట్లు ఎవరెవరు పాల్గొన్నారో ఈ కార్యకర్తలందరికీ గట్టిగా, అలాగే ఈ వేదిక పైన నేను తప్ప ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ కార్యక్రమం బాగుంది అని చెప్పాలంటే కన్నులకు నిండుగా మీకు మీరే మనకి ఎప్పుడైనా మనస్సు కలత చెందవచ్చు. ఆ చెందినప్పుడు ఎవరు లేరు అనిపించవచ్చు. అలాంటప్పుడు మనకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని ఆలోచిస్తే మనమే. పడిపోయిన మనని మనమే లేపుకోవాలి, మనమే తిట్టుకోవాలి, మనకు వచ్చిన కష్టాన్ని తట్టుకోవాలి, మనని మనం నిలబెట్టుకోవాలి. అదే పని హిందూ సమాజం వెయ్యాల నుంచి చేస్తూ ఉంది. ఆ చేస్తున్న పనిని ఏకీకృతం చేయడానికి పరమ పూజ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ 100 ఏళ్ల క్రితం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం పేరే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. 1925 మెహతేవాడ నాగపూర్లో మహారాష్ట్రలో ఇది మొదలైంది. ఎందుకు మొదలైంది? ఎందుకంటే మనం అవమానాలు పొందుతున్నాం, బానిసత్వాన్ని కలిగి ఉన్నాం. ఈ బానిస బతుకులు పోవాలంటే మనం ఉద్యమం చేసి స్వాతంత్రం పొందవచ్చు. పొందిన తర్వాత మళ్ళీ పోదు అని గ్యారంటీ ఏంటి? పోదు అని గ్యారంటీ ఏంటి? మనం అలా చాలాసార్లు కోల్పోయాం. అలా కోల్పోకూడదంటే ఈ దేశం నాది, ఈ మట్టి నాది, ఈ నేల నాది, ఇక్కడున్న ప్రతి చెట్టు పుట్ట, తల్లి బిడ్డ, దేవాలయము ప్రతిదీ నాది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అనే భావన కలగాలి. ఆ భావన లేనందువల్ల పరమతస్థులు, విధర్మీయులు ఈ దేశాన్ని చాలాసార్లు దోచుకున్నారు. దురదృష్టకరం, ఇప్పటికీ దోచుకుంటున్నారు. ఈ దేశానికి అసలు సంబంధం లేని మతాలు రెండు ఈ దేశంలో వేళ్ళూనుకుని మన వేలితో మన కన్నే పొడుస్తున్నాయి. మీకు తెలుసు, 1400 ఏళ్ల క్రితం పుట్టింది ఒక మతం, 2000 సంవత్సరాల క్రితం పుట్టింది ఒక మతం. ఆ రెండింటికి చర్చికి వెళ్ళే వాళ్ళకి ఏ సంబంధం లేదు, ఆ రెండింటికి మసీదుకి వెళ్ళే వాళ్ళకి ఏ సంబంధం లేదు. అయినా అనవసరంగా వాటికి వీళ్ళకి ఏదో సంబంధం ఉందని అనవసరంగా భావిస్తూ భారత్ మాతకి జై చెప్పడానికి బాధపడుతుంటారు, వందే మాతరం చెప్పడానికి బాధపడుతుంటారు, జాతీయ జెండాకి సాల్యూట్ కొట్టడానికి బాధపడుతుంటాడు, ప్రసాదం పెడితే తినడానికి బాధపడుతుంటాడు. కానీ గాజాలో, పాలస్తీనాలో, పాకిస్తాన్లో పందులకి ఏమైనా అయితే వీడు బాధపడిపోతుంటాడు, ర్యాలీలు తీసుకుంటాడు. తినే అన్నంలో ఉమ్ము కలుపుతాడు. నీ ఆడపిల్ల కనబడితే తీసుకెళ్ళి ఏం చేయకూడదో అది చేస్తాడు. సూట్ కేసులో పార్సిల్ పంపిస్తాడు, ఫ్రిడ్జ్లో మొక్కలు చేసి పెడతాడు. అయినా గుండమ్మ కథ సినిమాలో పాట ఉంది, వేషము మార్చెను భాషలు నేర్చెను అసలు తానే మారిపోయెను. ఆ తర్వాత అయినా బొద్దుగాళ్ళు మారలేదు, వీళ్ళకి బుద్ధి రానే రాదు. అదేంటి లైన్ ఇది కాదులే, గుండమ్మ కథలో లైన్ వేరు, ఇక్కడ లైన్ పాడే లైన్ వేరు. అవునా కదా? ఎవరికైనా ఒక దెబ్బ తగిలితే మారతాడు, 2 సార్లు మారతాడు. నీకు 1000 ఏళ్ళైనా మారవా? నువ్వు మారవా? మారాలా వద్దా? ఎవరు మారాలి? ఎవరు? ఎందుకు మారాలో చెప్తాను.
ధృతి సగం వేషంలో ఉంది పాపం. సరే ఇలా పైకి రా, చెప్పులు తీసిరా. ఈ లోపల అందరు 2 చేతులు పైకి ఎత్తండి, గట్టిగా చెప్పండి, హరే కృష్ణ. ప్రసాదం పెడతారండి, ఏమండి నేను చెప్తారా? వాసన వస్తుంది. ఏం ప్రసాదం పెడుతున్నారు సూర్యకుమార్ గారు? ఏం పెట్టరా? ప్రసాదం అంటే భోజనం అమ్మా, స్వీటు లడ్డు అని కాదు. దేవుడికి పెట్టింది ఏదైనా ప్రసాదం పెడుతున్నారుగా. అన్నమేనా మీకు దాన్నం, వచ్చిన వాళ్ళకి పెట్టకపోతే దాన్నం కదా మరి. రైట్, చెప్పండి హరే కృష్ణ. చూసారా మెను చెప్పేసరికి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్. వీడిని అడుగుతాను, వీడికి బుద్ధి ఉందో లేదో, మరి మీకుందో లేదో ఈ ప్రశ్నలో తెలిసిపోతుంది. నీ పేరేం పేరు? ప్రణీత్. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. 6వ తరగతి చదువుతున్న ప్రణీత్ మనకు ఒక విషయం చెప్తాడు, బాగా వినండి. ఇప్పుడు అక్కడ భోజనం వడ్డిస్తారు, నువ్వు వడ్డిస్తే మంత్రం చెప్పు తింటావా, అలాగే తినేస్తావా? మంత్రం అది చెప్పుకుంటావా? అలాంటి మంచి లక్షణాలు ఏం నేర్పలేదు కదా. అమ్మ వచ్చిందా? రాలేదా? అమ్మ పేరు ఏం పేరు? కావ్య. కావ్యం చెప్పు, రామాయణం అనే కావ్యం చదవమని చెప్పు. మీ నాన్న పేరు? గణేష్. గణేష్ చెప్పు, గణేష్ పురాణం చదవమని చెప్పు. అవి పేరు అందుకే పెట్టారు మీ తాతగారు వాళ్ళ తాతగారు, నానా? సరే, మనం భోజనం తినే ముందు మంత్రం చదవాలి అని నాకు తెలుసు అన్నది చేయొద్దండి. చెప్పరా కుప్పం. నిజాయితీ చూసావా? నిజాయితీ ఏమందు నిజాయితీ చూడు. ఈ నిజాయితీ కలిగిన వాళ్ళకి నిజాయితీ లేని వాళ్ళు తప్పదు కొడుతున్నాం. మరి చెప్పారా? ఊరికే ఎత్తడమే కదా అని చెయ్యత్తలే, నిజాయితీగా ఉన్నారు. నిజాయితీగా ఉన్నోళ్ళు ఎవరు? చెయ్యత్తన వాళ్ళు. మరి అంతేగా, అబద్ధం ఆడితే నేను కనిపెడతానా? ఎందుకు అబద్ధం కొట్టాల్సింది చెయ్యి ఎత్తన వాళ్ళకే, మంత్రం చెప్పే వాళ్ళకి కాదు. వాళ్ళు ఎలాగా చెప్తారు, నేను అడగకపోయినా కదా. అంటే మాకు మంత్రం రాదండి, జస్ట్ పోస్టర్ గోడ మీద ఉంటే ఆవు తిన్నట్టు మేము తినేస్తుంటామండి, మంత్రంతో పని లేదండి, అంతేనండి. ఎందుకు అడిగానంటే మనిషి మాత్రమే నోరు విప్పగలడు, శ్లోకం చెప్పగలడు కదా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి భోజన మంత్రాలు? 1 2 చెప్తాను. బ్రహ్మార్పణం, బ్రహ్మహవే, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధినా. ఇది ఒక మంత్రం భగవద్గీతలో. ఇంకా మీకు వచ్చని అనుకుంటున్నా, కానీ ఏదో ఒక మంత్రం చెప్పండి, చెప్పకుండా తినకండి. కొన్ని చెప్పేస్తున్నాను, అందరు నమస్కారం అంటూ పెట్టండి. అన్నపూర్ణే. బాగుంటుంది అన్నం కదా, కరకరలాడుతుంది. నిన్న మధ్యాహ్నం తిన్నాను నేను, 23 గంటలు అయిపోయింది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యద్యం భిక్షాం దేహీ చ పార్వతీ. ఈ శ్లోకం నాకు వచ్చన్నో చేద్దాం, పర్లేదు, నిజాయితీ కలిగిన వాళ్ళు. ఇప్పుడు చేయొద్దు వాళ్ళు నిజాయితీ కలిగిన వాళ్ళు. రైట్, అందరూ నేర్చుకోండి. అదో ఇదో లేకపోతే 2. మేము ఇంకా చాలా చెప్తుంటాం. ఆర్ఎస్ఎస్ అంటే తెలుగులో పూర్తిగా ఏమంటారో నాకు తెలుసండి అన్నోళ్ళు చేస్తాను, పర్లేదు. నిజాయితీ కరువు లేదే ఈ ఊళ్ళో. గొప్పలు తప్పలుగా ఉంది నిజాయితీ. ఎలాగ స్వామి చెక్ చేయరు కదా అని చేయట్లేదు రోయ్. ఈ నిజాయితీ కలిగిన పెనుగంచి ప్రోలు పెద్దల అందరికీ గట్టిగా
మననా త్రాయితే ఇది మంత్ర. మంత్రం మన రక్షిస్తుంది. మనకి ఎప్పుడన్నా భయం వేసింది అనుకోండి, భయం వేస్తే మంగళం ఉన్నది కాస్త ఊడింది. ఆహా, ఇదిరా కోరస్ అంటే. చూసారా, హిందువుల దగ్గర ఉంటుంది కోరస్. ఎడారి మతాలే ప్రపంచానికి వైరస్, వదిలించుకుంటేనే ఈ దేశానికి ఉషస్సు. అందుకోసం మనం చేయాలి తపస్సు. ఇప్పుడు హిందువుల్లో ఉన్నది తమస్సు, పెంచుకోవాల్సింది తేజస్సు. ఏమన్నా అర్థం వచ్చిందా? అర్థం అన్నా అర్థం కాబట్టి అర్థమే. తపస్సు అంటే ఏంటో చెప్తాను. చెప్పే ముందు మంత్రం సంఘ్, ఆర్ఎస్ఎస్ అంటే పూర్తిగా తెలుగులో ఏమంటారు నాకు తెలుసు అన్న వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు పైన? మన ముఖ్య అతిథి, వీరిని అడుగుదాం. కూర్చోండి పర్లా. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధ్యక్షులు వారు. రాష్ట్రీయ వారి పేరే ఉన్నారు. ఉండరా, వాడికి పని ఉంది. పార్ట్ 1 అయింది, పార్ట్ 2 ఉంది. స్వామి గోపాలరావు గారు చెప్పారు కదా. చెప్పండి అందరూ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ సంఘ్తో మనకి సంబంధం ఉండాలి. హిందీలో మాట ఉంది, జైసా సంఘ్ ఐసా రంగ్. ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో పరిచయం ఉన్నవాడు దేశాన్ని ప్రేమిస్తాడు, ధర్మాన్ని ప్రేమిస్తాడు, దేవాలయాన్ని రక్షిస్తాడు, భౌతికత పఠిస్తాడు, జెండాకి వందనం చేస్తాడు, ఆ జెండా కోసం ప్రాణాన్నైనా అర్పిస్తాడు. ఎందుకని ఇది నా దేశం అని భావిస్తాడు. సంఘ గీతుల్లో చాలా ఉన్నాయి. అందులో ఒక గీతు, ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కలసి మెలసుంటేను బతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఒక్క లైన్ పాడండి. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం, ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలసి మెలసుంటేను బతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలో కలసి మెలసుంటేను బతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. భారత్ మాతాకి. బంగారు కళలు అంటే ఏంటి? అమీర్పేటలో అపార్ట్మెంటు, దిల్సుఖ్ నగర్లో డిపార్ట్మెంటు, చందానగర్లో కంపార్ట్మెంటు, అంతేలే. లాకర్లో బంగారం, అద్దం ముందు సింగారం, పసుపుతో కలప వెలిగారం. ఇది మనం చేసింది కాదు, వేటకారం. నిజమా కాదా? ఎలాంటి వాళ్ళు అయితే చెప్పనా నేను. ఒక ఆయన తపస్సు చేస్తున్నాడు. ఆయన ఒక అన్నయ్య, వాళ్ళ తమ్ముడు కూడా తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే దేవుడు ముందు తమ్ముడు దగ్గరికి వెళ్ళాడు. చిన్నోడు కదా అని, ఏం కావాలి అన్నాడు. ఇప్పుడు వీడు చెప్పకూడదు కానీ బాగుండదు, వీడు దీనికి అడుక్కోవచ్చు కదా. వీడికి ఏం కావాలంటే అక్కడ మా అన్నయ్య తపస్సు చేస్తున్నాడు, వాడికి ఏమి ఇచ్చినా నాకు డబల్ ఇవ్వండి. ప్రభాస్ రేవలు వాడికి కావాల్సింది డబల్. డబల్ ఇండియన్ మనపగుళ్ళు అంతేనండి. అది సో వీడు లేదు, వీడు ఎదిగితే బాగుంది. దేవుడు అక్కడికి వెళ్ళాడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి.
ఎరా నీకేం కావాలన్నాడు. అడిగేవాడికి అన్నాడు. కాదు అడిగితే, ఎందుకంటే పోకిరిలో సాంగ్ ఏంటి వెనకాల జగడమే, ఇదే ప్రోగ్రాం. ఈ జగడం ప్రోగ్రాం వీడు మా తమ్ముడేం అడిగాడు అన్నాడు. నీకేమిచ్చినా డబ్బులు ఇమ్మన్నాడు రా అన్నాడు. అవునా, అయితే నేను బిల్లింగ్ కోరుకుంటే అడిగి 2 వస్తాయి. కేజీ బంగారం అడిగితే 2 కేజీలు వస్తాయి. ఒక ఇద్దరు అడిగితే 2 వస్తాయి. వీడు నీచ్ కమీన్. తర్వాత తెలుసుగా మీకు, వీడు ఏమడిగాడంటే నాకు ఒక కన్ను పోవాలి, ఒక కిడ్నీ పోవాలి, ఇంటి ముందు ఒక గొయ్యి రావాలి. అంటే ఏంటి, చెప్పవేరా గొప్ప. తర్వాత ఏంటి, తమ్ముడికి ఏం రావాలి, 2 కళ్ళు పోవాలా, 2 కిడ్నీలు పోవాలా, ఇంటి ముందు 2 గొయ్యిలు. వీడు బయ్యా, ఇది అయ్యా ఈ నోట్లో ఉయ్యా. అర్థమైందా మీకు అర్థమైందా? ఇదే కోరుకోవాల్సింది. వీడు కళ్ళు పోయినా పర్లే, కిడ్నీ పోయినా పర్లే, తమ్ముడు నాశనం అయిపోవాలి. వీడు అన్నా దొన్నా, వీడి జ్ఞానం సున్నా. అందుకని అలా ఉండకూడదు. మనని అలా నాశనం చేయడం కోసం ఒక వర్గం చాలా కష్టపడుతుంది. వాళ్ళని మనం భయ్యా అనుకుంటాం. ఈ దేశాన్ని 2 సార్లు 3 సార్లు 5 సార్లు 7 సార్లు మొక్కలు చేసి ఇచ్చాం ఆ పందుల గుంపుకి. అయినా సరే మనం తినే దాంట్లో ఉమ్ము కలుపుతున్నారు, మనం తినే దాంట్లో ఉచ్చ కలుపుతున్నారు, మనం తినే దాంట్లో మలం కలుపుతున్నారు. వాడిని పట్టుకుని భయ్యా అంటావరా నువ్వు, సిగ్గులే? వీడిని అడుగుతాను సిగ్గుందో లేదో. ఇప్పుడు నీకు అన్నం పెడతారుగా, అక్కడ అన్నం పెట్టగానే నువ్వు ఈ శ్లోకాలు అవి రావు కాబట్టి వెంటనే మామూలుగా గేదె పక్షి కుక్క తిన్నట్టు కలుపుతా. అంటే వాళ్ళని కూడా అన్నాను, వాళ్ళందరూ అంటే బాగుంటుందని నేను వంగబెట్టాను అంతే. ఎక్కువ మంది నిజాయితీ పడలే కదా, మన బ్యాచ్ ఎక్కువ. సారీ నీ బ్యాచ్. ఎందుకు చెప్తున్నా అంటే మంత్రం చెప్పుకు తినండి. ఎవరికి వస్తాయి నీ మంత్రాలు గంటాలను, పంతులు గారికి వస్తాయి అనకండి.